నమస్కారం అండి. హాయ్. ఏంటండి అసలు సినిమా షూటింగ్‌లు బంద్ అంటున్నారు. 'పవన్ కళ్యాణ్' గారి సినిమా షూటింగ్‌లప్పుడే బంద్ అంటున్నారు. ఏంటి అసలు? సహజమే. అంటే ఇది చాలామంది ఇదే ఇష్యూ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' సినిమాని రిలీజ్ చేస్తామన్నప్పుడు థియేటర్‌ల బంద్ అంటారు సడెన్‌గా. పవన్ కళ్యాణ్ గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ నడుస్తుంది. ఆయనకేదో కొన్ని రోజులే ఆయనకు అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం బాధ్యతల్లోకి వెళ్ళిపోతారు. ఇచ్చిన 4 రోజుల కాల్ షీట్‌ని సక్రమంగా ఉపయోగించుకుందామని షూటింగ్ చేసుకుంటుంటే, మేము షూటింగ్‌కి రామని చెప్పి బంద్ అంటున్నారు. సో ఇదేంటండి పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రనా? ఏం జరుగుతోంది అనేది సర్వత్రా చర్చ అయితే జరుగుతా ఉంది. వాస్తవానికి దీని మీద నేను చాలా మందితో కూడా మాట్లాడాను. అయితే భిన్నమైన ఒపీనియన్స్, భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన విశ్లేషణలు వినపడతా ఉన్నాయి ఇందులో. అంటే సరే అది 'హరిహర వీరమల్లు' అంటే అది కుట్రనే. అది అందరికీ అర్థమైపోయింది. ఆ కుట్ర ఎవరు చేశారో కూడా తర్వాత బహిర్గతమైంది. 'హరిహర వీరమల్లు'కు సంబంధించి పక్కన పెడితే, 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు షూటింగులని బేస్ చేసుకొని చేశారా అంటే లేదన్న మాటలే వినపడుతున్నాయి. చాలా మందితో మాట్లాడాను నేను. మాట్లాడితే అయ్యో! పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎందుకండి అట్లా చేస్తాము. ఆయన మాకు అన్నం పెట్టే దేవుడండి ఆయన. ఆయన ఏం తింటాడో మా అందరికి కూడా అదే పెట్టిస్తాడండి టెక్నీషియన్స్ అందరికి కూడా. అట్లాంటప్పుడు ఆయన సినిమాల్ని బంద్ చేసే ప్రయత్నం గాని అలాంటి అంత దమ్ము, ధైర్యం గాని మాకెక్కడుంటాయి. అలాంటి పిచ్చి పనులు ఎవడు చేయడండి. కానీ ఇది చాలా రోజుల నుంచి ఉన్న డిమాండు. దాని మీద కనీసం పెంచాలి, వేతనాలు 30% పెంచాలని చేస్తున్నామని అన్నారు. కానీ ఇందులో ఒకళ్ళిద్దరు నేను మాట్లాడిన వాళ్ళు అలా ఉండొచ్చు కానీ దీంట్లో రెండో కోణం కూడా ఉంది. ఎస్, 'ఉస్తాద్ భగత్ సింగ్' 4 రోజులు 5 రోజులు షూటింగ్ జరుగుతుంది అనుకుంటా. ఆ 4 రోజులు 5 రోజులు ఆపేస్తే సినిమా లేట్ అయింది కదా. మైత్రి మూవీ మేకర్స్ అంటే కోపము, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే కోపము, ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళందరూ కూడా పరోక్షంగా కరెక్ట్గా ఆదివారం రోజేమో దీని మీద మీటింగ్ పెడతారు, సోమవారం నుంచి బంద్ అంటారు. కనీసం వారం అన్న టైం ఇరా. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకోవాలి కదా, వారం రోజుల టైం ఇరా, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఇలా చేయటం అనేది కరెక్ట్ అయిన పాయింట్ కాదు అనేది సహజంగా వినిపిస్తుంది. ఎందుకు మరి అసలు బంద్ చేయడానికి కారణం ఏంటి? 30% వేతనాలు పెంచాలి లైట్ బాయ్ దగ్గర నుంచి. ఫిల్మ్ ఫెడరేషన్ అంటే 24 క్రాఫ్ట్లు ఉంటాయి. 24 క్రాఫ్ట్ల వాళ్ళందరూ కూడా ఫిల్మ్ ఫెడరేషన్ కిందకు వస్తారు. వాళ్ళల్లో నమోదయ్యి ఉంటేనే, ఆ ఫిల్మ్ ఫెడరేషన్ నమోదయ్యి ఉంటేనే మీకు ఉద్యోగం వస్తుంది, అక్కడ ఉపాధి వస్తుంది. ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, నాకు లైట్ బాయ్ కావాలి, నేను ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి సభ్యుడిగా ఉన్నోడే తీసుకోవాలి. నాకు తెలిసినోడిని, నాకు నచ్చినోడిని నేను తీసుకోవచ్చు, కానీ వాడు అందులో సభ్యుడై ఉండాలి. ప్రొడక్షన్ బాయ్ కావాలి, అందులో సభ్యుడై ఉండాలి. కెమెరామెన్ కావాలి, అందులో సభ్యుడై ఉండాలి. కో డైరెక్టర్ కావాలి, అందులో సభ్యుడై ఉండాలి. సో అప్పుడే తీసుకుంటాం. వాళ్ళకి వేతనాలు కూడా రకరకాల వేతనాలు ఉంటాయి. 1460 రూపాయలు వేతనం లైట్ బాయ్కి ఉంది, మినిమం వేతనం అది. అక్కడి నుంచి చూస్తే కనుక 15,000 20,000 వేతనాలు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది కెమెరామెన్కి పక్కనే ఉండే అసిస్టెంట్లు, కెమెరామెన్ దగ్గర ఉండి లైట్ అడ్జస్ట్ చేసేవాడు, కరెక్ట్గా లైటింగ్ ఉందా లేదు చూసేవాడు, ఇలాంటి వాళ్ళకి 15,000 20,000 కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరికి కూడా 30% పెంచాలంటే తడిచి మోపిడవుద్ది అని చెప్పేసి నిర్మాత భయపడుతున్నారు. అఫ్కోర్స్ 1460 రూపాయలు ఉండేవాడికి మనం పెంచినా ఒక 1800 1900 అవుతుంది, పెద్ద విషయం కాదు, ఫోన్లే వాడు బతుకుతాడంట. కానీ 15,000 20,000 వచ్చేవాడికి పెంచితే 5,000 6,000 డిఫరెన్స్ వస్తుంది. సో వస్తే ఇప్పటికే నిర్మాత పరిస్థితి ఎలా ఉంది మహేష్? నిర్మాత వన్ డే సుల్తాన్ నిర్మాత. ఈరోజు సినిమా పడిన తర్వాత ఏమాత్రం చిన్న నెగిటివ్ ఉన్నా కానీ వెంటనే సినిమాని చంపేస్తున్నారు సోషల్ మీడియాలో. అట్లాంటప్పుడు ఇదంతా గ్యాంబ్లింగ్ అయిపోయింది. సినిమా నిర్మాత అంటే గ్యాంబ్లింగ్ ఆడినట్టే. ఒక్క రోజులో కోట్ల రూపాయలు పోగొట్టుకోనవచ్చు, ఒక రోజులో కోట్ల రూపాయలకి 10ంతలు అమ్మనవచ్చు. సో అలాంటి ఒక గ్యాంబ్లింగ్ పరిస్థితిలో సినిమా నిర్మాత ఉన్నాడు. అంత రిస్క్ చేయలేడు. పైగా ఇవి కాక హీరోయిన్లకు, లేకపోతే హీరోలకు, లేకపోతే ముంబై నుంచి వచ్చే నటీనటులకు వాళ్ళకు అడుగులకు మడుగులొక్కాలి. వాడు అక్కడ నుంచి వచ్చే హీరోయిన్లు అలాంటి వాళ్ళు వాళ్ళ అమ్మని తీసుకొస్తారు, వాళ్ళ కొమ్మని తీసుకొస్తారు, లేకపోతే వాళ్ళ మమ్మీని తీసుకొస్తారు, వాళ్ళ కుక్కని తీసుకొస్తారు, వాళ్ళ నాయని తీసుకొస్తారు, అందరిని తీసుకొస్తారు, వాళ్ళకి అసిస్టెంట్ని తీసుకొస్తారు, మళ్ళీ మేకప్ మ్యాన్లు అంటారు, 2 హెయిర్ డ్రెస్సర్లు ఉంటారు, చీర కట్టే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ పట్టుకొస్తారు. ముంబై నుంచి వాళ్ళకి ఫ్లైట్లు ఎంత అవుతాయి, వాళ్ళ ఖర్చులు ఎంత అయితే, వాళ్ళ తిండి, వాళ్ళ రూములు, ఇవి తడిచి మొప్పడైపోతాయి. రెమ్యునరేషన్ల కంటే ఈ అదనపు ఖర్చు భరించడానికి నిర్మాత చాలా చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నాడు. అలాంటప్పుడు ఒకవైపు వాళ్ళని కాదని లేక ఒకవైపు వీళ్ళకి 30% పెంచుకుంటా పోతే నిర్మాత ఎట్లా బతకాలా? ఏదైనా తేడా వస్తే ఎవడు నిర్మాతకు అండగా ఉంటాడు? ఇంకొక అంశం, పోనీ వీళ్ళకి ఏమైనా తక్కువ వేజెస్ ఉన్నాయంటే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నాయి. తమిళ ఇండస్ట్రీతో పోల్చినా, లేకపోతే కన్నడతో పోల్చినా, మలయాళంతో పోల్చినా వీళ్ళకే ఎక్కువ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రంలోనే ఎక్కువగా టాలీవుడ్ పరిశ్రమలోనే ఎక్కువగా జీతాలు వేతనాలు ఉన్నాయి.
అయినప్పటికీ మాకు మళ్ళీ 30% కావాలంటారు. అంటే గొంతెమ్మ కోరికలు కోరడం, వెంటనే షూటింగ్లు బంద్ అని చెప్పడం, ఈ రకమైన ధోరణి, ఒక బెదిరింపు ధోరణి ఎప్పుడూ కరెక్ట్ కాదు. తెగేదాకా లాగితే తెగిపోద్ది. తెగిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ అతికించుకోలేవు కదా, అతికించుకున్నా అతుకే అది. కాబట్టి తెగేదాకా లాగారు. వెంటనే ఫిల్మ్ ఛాంబర్ ఏం చెప్పింది, మీరు ఎట్లయితే ఖచ్చితంగా మేము బయట నుంచి తెచ్చుకుంటాము. చాలామంది ఉన్నారు బయట నుంచి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మేము రాము షూటింగ్ అన్నారు, ఓకే. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డేట్లు దొరకవు కాబట్టి ఇమ్మీడియట్గా ఫోన్లు చేసుకుని ముంబై నుంచి తెప్పించేసుకున్నారు. దానికి వాళ్ళకి ఎక్కువే అయింది, 30%. ఆ 30% కంటే ఎక్కువ అయింది. ఇంకొక 40%, అంటే వీళ్ళు 30% పెంచమంటున్నారు కదా. మళ్ళీ బాంబే నుంచి వాళ్ళని తెప్పించుకొని వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిసి తడిచి 30-40% ఎక్కువే అయింది. కానీ వీళ్ళ డిమాండ్లకు ఒక్కసారి తలొగ్గితే ఇంకా ప్రతి సినిమాకి అంతే కదా. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ ఖచ్చితంగా మేము అట్లా చేయలేం, డెఫినెట్గా బయట నుంచి తెచ్చుకొని చేస్తున్నారు షూటింగ్లు. అది ఫస్ట్ పాయింట్. ఫిల్మ్ ఛాంబర్ ఏం చెప్పింది, అసలు ఫెడరేషన్ లేదు, ఫెడరేషన్ లేదు, మొత్తం క్యాన్సిల్, మా ఇష్టం వచ్చినోడిని తెచ్చుకుంటాం, మీ దగ్గర సభ్యుడు అవ్వక్కర్లేదు, ఏమో అవ్వక్కర్లేదు. నిర్మాత డబ్బులు పెట్టేవాడు సేఫ్గా ఉండాలంటే వాడు ఇష్టం వచ్చినోడిని తెచ్చుకుంటాడని ఒక అల్టిమేటం జారీ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాలబేరానికి వచ్చారు. ఇవాళ చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ జరుగుతోంది. చిరంజీవి గారు, ఇటు నిర్మాతలు, అటు ఫెడరేషన్ ప్రతినిధులు, ఇటు లేబర్ కమిషనర్, మన తెలంగాణ లేబర్ కమిషనర్, గవర్నమెంట్ నుంచి అందరూ వచ్చి దీని మీద చర్చలు జరుపుతారు. తెగేదాకా లాగడం అనేది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ఒక ప్యాచప్ అయ్యే సిచ్యువేషన్, ఇద్దరి మధ్య అమికబుల్ సిచ్యువేషన్ తీసుకో. ఓకే, 30% కాదు, ఒక 5% పెంచండి, ఓకే, ఒక 10% పెంచండి, ఓకే, అక్కడ వరకు ఓకే. 30% అనేది ఖచ్చితంగా అది అంగీకరించే ప్రసక్తి లేదని ఫిల్మ్ ఛాంబర్ చెప్తా ఉంది. సో మొత్తం మీద అయితే కుట్ర జరిగిందా పవన్ కళ్యాణ్ మీద అంటే, ఒక రకంగా కొన్ని వర్గాలు అయితే కుట్రపూరితంగానే ఎగేస్తున్నాయి. ఇప్పటికి కూడా సమ్మెను, ధర్నాను ఆపేసి బంద్ను విరమించి రేపటి నుంచి షూటింగ్లు రావాలని 70% మందికి ఉంది ఫిల్మ్ ఫెడరేషన్లో. మనం అడుగుతున్నది అంత సహేతుకం కాదు, 70% మంది ఫీల్ అవుతారు. కానీ 30% మంది మాత్రం కుట్రపూరితమైన ఆలోచనలతోటి, మీరు ఇంతకుముందు మీరు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వారం రోజులు ఆపితే మొత్తం సంకనాగిపోతారు ఈ మైత్రి మూవీస్ వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళని ఆపే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. సో ఇందులో 2 రకాల మనుషులు కనపడుతున్నారు మనకి. ఇటు నిర్మాతల్లోనేమో బంద్ ఆపేయాలి, వెంటనే షూటింగ్లకి రావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. బంద్ జరగని మంచిదే అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఫెడరేషన్లోనూ అలాంటి వాళ్ళే ఉన్నారు. బంద్ కావాలనుకునే వాళ్ళు, వద్దనుకునే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా దీనికి మరి పెద్ద ఆయన దగ్గర కూర్చున్నారుగా, చిరంజీవి గారి దగ్గర, దీనికి ఒక పరిష్కారం దొరుకుద్దని ఆశిద్దాం. ఓకే, ఈ ఫెడరేషన్ మీటింగ్ ఇప్పుడే ఎందుకు పెట్టాలనిపించింది? అసలు గతంలో ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది అసలు? అంటే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వేతనాల పెంపు ఉంటుంది. 3 ఏళ్ళు అయిపోయింది, వేతనాల పెంపు కావాలని చెప్పారు. కానీ ఒక టైం ఇవ్వడం, ముందు చర్చలు జరగడం, ఆ చర్చల్లో ఫలితం రాకపోతే తర్వాత చూడడం, ఏళ్ళే వెంటనే బంద్ అనడమే. ఇది ప్రధానంగా కుట్ర అని అనుకోవడానికి కారణం ఏంటంటే, వెంటనే అలా వెలుగులోకి రాగానే మీటింగ్ పెట్టుకోగానే రేపటి నుంచి బంద్ అంటే అది కుట్ర కాక మరేముంటుంది. ఎక్కడి నుంచో మొత్తం ఏర్పాట్లు చేసుకుంటారు షూటింగ్కి. మరి ఒక్కసారిగా మీరు బంద్ అంటే అది భావ్యం కాదు కదా. ఖచ్చితంగా అందులో కుట్ర లేదని ఎలా అనుకుంటాం? డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు అన్నట్టు చెప్తారు. అంతే. థ్యాంక్ యూ. రైట్.